ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఈ పునరుద్ధరణ ఆరాధనకు అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. గతించిన కాలం అంతా కూడా దేవుడు కనికరము కలిగినటువంటి హస్తాల్లో భద్రపరిచి ఈ పాండమిక్ టైంలో ఈ వర్షాభావాన్ని బట్టి ఎటువంటి శోధన ఇబ్బందులు కలగకుండా తన స్వహస్తాలు మనల్ని దాచి భద్రపరిచి ఈ మాసపు మొట్టమొదటి పునరుద్ధరణ దినంలో ఆయన సన్నిధిని అనుభవించినటువంటి యోగ్యతనిచ్చినందుకు స్తోత్రాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమంలో ముందుకు సాగుదాం. సర్వకృపాని దేగు మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు. గతించిన కాలమంతా కూడా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ప్రతి విధమైనటువంటి కీడు నుండి, శోధన నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి మమ్మల్ని కాపాడి భద్రపరిచి మా రక్షకుడిగా, మా సహాయకుడిగా, మా పోషకుడిగా, మా కాపరిగా మా ఎడల మీరు చూపుతున్నటువంటి ప్రేమను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ మాసపు మొట్టమొదటి పునరుద్ధరణ దినంలో భాగంగా ప్రియబిడ్డలందరూ ఆన్లైన్లో కనెక్ట్ అయి మీ సన్నిధిని అనుభవించటకు కూడి ఉంటుండగా ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా, కుటుంబపరంగా దర్శించమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి కాంతిని ప్రతి ఒక్కరిపై ప్రకాశింపచేయండి. మీ స్వరమును మాకు వినిపింపచేయండి. క్వైర్ వారు పాటలు పాడుతుంటుండగా తండ్రి ఆ స్తుతుల ద్వారా మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ఇంకా కనెక్ట్ అవ్వాల్సినటువంటి ప్రియబిడ్డలను మీరు ప్రోత్సాహపరిచి, ఆయతపరిచి వారినందరినీ సమావేశపరచమని ప్రార్థిస్తున్నాం. కరెంటు ద్వారా కానీ, నెట్ కనెక్టివిటీ ద్వారా కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సహాయం చేయండి. మీ దాసునిగా మీ ఆత్మతో నన్ను అభిషేకించి మాకు అందరికీ కావాల్సినటువంటి శ్రేష్టమైన సందేశాన్ని మాకు ప్రభావ వినిపింపచేయమని ప్రార్థిస్తూ జరగబోయే ప్రతి కార్యక్రమాన్ని మీ దయగల చేతులు కప్పచెప్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్వైర్ వారితో కలిసి దేవుని స్తుతిస్తూ మహింపరుద్దాం. అందరూ ఈ స్తుతి ఆరాధనలో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తుంటున్నాను. లెట్ us worship our Lord along with the choir. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. చెప్పండి కూడా. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన. విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యా మన అండ, విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుంగా, భయమేలా మనకింకా. అద్భుత దేవుడు
చప్పలు కొడదాం. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, 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 యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. Savior, I surrender all. I surrender all. I surrender all to Thee, my blessed Savior. Surrender all. Thank you, Lord. Thank you, Holy Spirit. Thank you, Father. Thank you, Holy God. Thanks for your presence, Master. మా సమస్తాన్ని మీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మాకున్న బాధలు, మాకున్న వేదనలు అన్నీ మీ పాదాల చెంత సమర్పించుకుంటున్నాం తండ్రి. We just need you, Master. We don't need anything. We just need you. మీరు మాతో ఉంటే మాకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. ఇంతసేపు మా ఆరాధనను, మా స్తుతులను అంగీకరించిన దేవా మీకు వందనాలు. Thank you, Lord. Thank you. Thank you, Lord. మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. ఇంతవరకు స్తుతుల ద్వారా మహిమ పొందిన దేవుడు వాక్య భాగం నుండి మనతో మాట్లాడినట్లుగా మనందరము శ్రద్ధ వహించి దేవుని యొక్క వాక్య ధ్యానంలో కొనసాగుదాం. ఈనాటి ధ్యానాంశము గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధి. గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధి అనేటటువంటి శీర్షికను ఆధారం చేసుకుని వాక్య ధ్యానంలో ముందుకు సాగుదాం. పాత నిబంధన గ్రంథం నుండి నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకొని ధ్యానంలో కొనసాగుదాం. బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 33 వర్స్ 14. ఎక్సోడస్ 33 వర్స్ 14. నిర్గమకాండము 33వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకొని ధ్యానంలో కొనసాగుదాం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా గమనిస్తే, మై ప్రెజెన్స్ విల్ గో విత్ యూ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్. ఈ సంభాషణ మహోన్నతుడైనటువంటి దేవుడు
భక్తుడైనటువంటి మోషేతో చేస్తున్నటువంటి సంభాషణగా మనకు అర్థమవుతుంటా ఉంది. ఏ సందర్భంలో ఈ సంభాషణ వారి మధ్యలో జరిగిందని చూసినప్పుడు ఇదే అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశం నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణము చేసి నీ సంతానమునకు దీనినిచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు లేచిపోండి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధరణ భాగంగా మనందరం కూడా మన అటెన్షన్ని దేవుని యొక్క వాక్యం మీదకి కేంద్రీకరించి దేవుని సన్నిధి అనేటటువంటి ఆ శీర్షిక నుండి పరిశుద్ధాత్ముడు ఏమి మాట్లాడి ఉన్నాడో శ్రద్ధగా ఆలకించి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. సహజంగా దేవుని నమ్మినటువంటి బిడ్డలందరూ కూడా దేవుని సన్నిధి అని సహజంగా వాడడం మనము గమనిస్తూ ఉంటుంటాం. ది స్క్రిప్చర్స్ ఆఫెన్ స్పీక్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. అంటే మానవ చరిత్రలో, మానవుని యొక్క జీవితంలో, ముఖ్యంగా దేవుని నమ్మినటువంటి, దేవుని ఎరిగినటువంటి బిడ్డల జీవితంలో దేవుని సన్నిధి అనేటటువంటి మాట తరచుగా వింటూ ఉంటుంటాం. అంటే అసలు దేవుని సన్నిధి అంటే ఏంటో అని మనం చూసినప్పుడు, మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులని మహోన్నతుడైనటువంటి దేవుడు మోషే యొక్క నాయకత్వంలో వారిని విడుదల చేసి తీసుకుని వస్తున్న తర్వాత, వారిని సుదీర్ఘమైనటువంటి ప్రయాణం తర్వాత ఒక మాట చెప్తుంటున్నాడు. పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళతానని మీ పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో చేసినటువంటి నిబంధనను నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఆ నిబంధనను వీరి జీవితంలో నేను అనుభవించేటట్లుగా, నెరవేర్చబడేటట్లుగా చేయాలనుకుంటున్నాను. మీరు ముందుకు సాగండి అని మోషేతో జ్ఞాపకం చేస్తున్నప్పుడు, ఇంతమంది ప్రజానికాన్ని, అంటే వారి ప్రయాణం అంతట్లో కూడా భక్తుడైనటువంటి మోషే అనేక సందర్భాల్లో చాలా ఇబ్బందులను ఫేస్ చేశాడు. ఒక రకమైనటువంటి తిరుగుబాటు మనస్తత్వం వారిలో ఉంది. తర్వాత దేవుని మాట విననొల్లనటువంటి ప్రజలుగా ఉంటున్నారు. ఇది వారికి ఒక కొత్త అనుభవంగా ఉంటా ఉంది. మరి ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకి అర్థం కావడం లేదు. కానీ ఆ బానిసత్వపు జీవితం నుండి 430 సంవత్సరాల తర్వాత దేవుడు విడుదల చేశాడనేటటువంటి సంతోషంతోనూ, తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం అనేటటువంటి ఒక రకమైనటువంటి సందిగ్ధతతో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు మోషే దేవునితో అంటాడు, అయ్యా వీళ్ళు నీ ప్రజలే కదా, మరి ఇంతమంది ప్రజలు నేను తీసుకుని వెళ్ళాలంటే నాకు ధైర్యం చాలడం లేదు, స్పీక్ టు మీ, నాతో మాట్లాడమన్నప్పుడు అప్పుడు దేవుడు అంటాడు, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అనేటటువంటి మాట. సహజంగా సన్నిధి అనేటటువంటి మాటను రకరకాలుగా మనం అర్థం చేసుకుంటూ ఉంటుంటాం. కొంతమంది దేవుని బిడ్డలు, క్రీస్తుని అంగీకరించినటువంటి వారు వారి గృహాల్లో ఒక చక్కని ప్రేయర్ రూమ్ని కట్టించుకొని ఇది దేవుని సన్నిధి అని పిలుస్తూ ఉంటుంటారు. తర్వాత మరి ఆ దేవుని యొక్క మందిరానికి వెళ్ళిన తర్వాత మందిరంలో మరి సమయం గడుపుతున్నప్పుడు దేవుని సన్నిధిలో మేము ఉన్నాము అనేటటువంటి అనుభూతిని పొందుకుంటూ ఉంటుంటారు. ఎక్కడైతే ఆయన నామం పేరట 2 3 కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చినటువంటి దేవుడు, ఆయన ఎక్కడ ఉంటాడో ఆయన ప్రజల మధ్యలో ఉన్నటువంటి సమయంలో వారు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు అనేటటువంటి ఆలోచన కూడా కలిగి ఉంటాం. కానీ ఈ హిబ్రూ భాషలో దేవుని యొక్క గ్రంథము హిబ్రూ గ్రీకు భాషల యొక్క తర్జుమా సమ్మేళనంగా ఉంది కనుక హిబ్రూ భాషను మనం గమనించినప్పుడు మరి ప్రెజెన్స్ అనేటటువంటి మాట పానిమ్, PANIM, పానిమ్ అనేటటువంటి మాటకు దగ్గరగా ఉంటా ఉంది. దాని అర్థం ఏంటంటే ఫేస్ అని అర్థం. అంటే ఎవరి ప్రజెన్స్లో ఉన్నాము? దేవుని యొక్క ప్రజెన్స్లో ఉన్నాం. దేవుని యొక్క ప్రజెన్స్లో ఉన్నప్పుడు, దేవుని యొక్క ప్రత్యక్షతలో మనం సమయాన్ని గడుపుతున్నప్పుడు ఆయన ముఖ దర్శనాన్ని చేసుకునేటటువంటి వారుగా ఉంటాం. భక్తుడైనటువంటి మోషే మరి ఆ యొక్క పర్వతం మీద మహోన్నతుడైనటువంటి దేవునితో 40 దినాలు గడిపిన తర్వాత దేవుడు వారికి ఇవ్వవలసినటువంటి, ఇశ్రాయేలుకి ఇవ్వాల్సినటువంటి సూచనలన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఒక కోరికను కోరుతాడు. అయ్యా, ఈ నీ ఆజ్ఞల్లో మరి అబద్ధం ఆడొద్దు అనేటటువంటి ఆజ్ఞ కూడా ఉంది కదా, ఒకవేళ నేను ఈ ఆజ్ఞలతో కిందికి వెళ్ళిన తర్వాత మరి ఆ ప్రజలైనటువంటి వారు నువ్వు నిజంగా దేవునితో మాట్లాడావని చెప్తున్నావు, దేవుడు నీకు సూచనలు ఇచ్చావని చెప్తున్నావు, నీవు దేవుణ్ణి చూసావా అనేటటువంటి ప్రశ్న నన్ను వేస్తే ఏ జవాబు వాళ్ళకి చెప్పాలన్నప్పుడు మరి మహోన్నతుడైనటువంటి దేవుడు అంటాడు, మరి నన్ను నేను కనపరుచుకోవాలంటే నీ బాహ్య నేత్రాలు సరిపోవు, కానీ నీ కోరికను నెరవేర్చడం కొరకై ఈ బండ పక్క నుంచి నేను కదులుకుంటూ వెళ్తుంటుంటాను, ఆ బండ సందులో నుంచి మాత్రమే మరి నన్ను చూసేటటువంటి ప్రయత్నం చేయాలి. కారణం ఏమనగా దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ముఖ ప్రకాశము
తేజస్ సంబంధమైనటువంటిదై ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల వల్ల కలిగేటటువంటి ఆ యొక్క ప్రకాశత కంటే కూడా చూడజాలనటువంటి ప్రకాశము ఆయన ముఖంలో కనబడుతుంది కనుక ఆ బండ సందుల నుంచి చూస్తున్నప్పుడు పార్శ్వభాగాన్ని మాత్రమే మహోన్నతుడైనటువంటి దేవుడు మోషేకు కనపరిచినట్లుగా ఈ గ్రంథంలో మనకు విశదీకరించబడుతుంటా ఉంది. ఆ కొద్ది సెకండ్స్ ఆ మహోన్నతుడైనటువంటి దేవుడు ఆ బండ పక్క నుంచి కదులుకుంటూ వెళ్తున్న సందర్భంలో మోషే భక్తుడు చాలా క్యూరియస్గా మరి ఆ బండ సందులో ఉన్నటువంటి ఆ సూక్ష్మమైనటువంటి భాగం నుంచి చూడగానే ఆ ప్రకాశము మోషే ముఖం మీద పడిన తర్వాత నేను చూశాననేటటువంటి తృప్తి ఆ యొక్క మోషే భక్తుని కలిగింది. దేవుడు కూడా నా భక్తుని యొక్క కోరికను నెరవేర్చననేటటువంటి ఆ ఫీలింగ్ కూడా దేవుడికి కలిగిన తర్వాత ఆ 10 ఆజ్ఞల పలకలను పట్టుకొని కిందికి దిగి వస్తున్నటువంటి సందర్భంలో అంతవరకు ఏమనుకున్నారంటే మోషే భక్తుడు పైకి వెళ్ళిపోయాడు, మరి దేవునితో మాట్లాడతానని చెప్పాడు, దేవుడు పిలిచాడని చెప్పాడు, బహుశా ఆయన చనిపోయి ఉంటుండొచ్చు. 40 దినాలు ఏ వర్తమానం లేనట్టు కారణం వల్ల కింద అహరోను చాలా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరలా ఒక బంగారు దూడను చేసుకుని విగ్రహారాధనలో వాళ్ళు మిళితమైపోయినటువంటి సందర్భంలో మోషే భక్తుడు ఆ పలకలను పట్టుకొని నెమ్మదిగా ఆ పర్వత భాగం నుండి కిందికి దిగి వస్తుంటుండగా కొందరు ప్రజల యొక్క దృష్టి దిగుతున్నటువంటి మోషే భక్తుని మీద కనబడింది. చూస్తున్నప్పుడు ఆ యొక్క పర్సనాలిటీ, ఆ యొక్క నడక అదంతా కూడా మోషే భక్తుని వలె ఉందని వారు గ్రహించి మోషే భక్తుడు దగ్గరికి వస్తున్న సమయంలో ఆ మోషే భక్తుని యొక్క ముఖాన్ని వారు చూడలేక, ముఖములో కనబడుతున్నటువంటి ఆ యొక్క ప్రకాశమానమైనటువంటి వెలుగును చూడలేక వారి ముఖమును కప్పుకున్నట్టుగా లేఖనాలు తెలియజేస్తుంటా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, 40 దినాలు మోషే భక్తుడు దేవుని యొక్క సన్నిధిలో గడిపిన తర్వాత, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన తర్వాత, తన కోరికను నెరవేర్చుకొని దేవుని యొక్క ప్రత్యక్షత ఏ విధంగా ఉంటుందో తన కళ్ళారా చూసిన తర్వాత తాను యొక్క ఆ వెలుగును కూడా ఈ మోషే ముఖాన్ని నింపినట్లుగా మనకు అర్థమవుతుంటా ఉంది. అంటే దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం గడుపుతామో మనం సంతోషించబడేటటువంటి వారమే కాకుండా ఆ గొప్ప అనుభవాన్ని పొందుకోవడం మాత్రమే కాకుండా దేవుడు అనుగ్రహించేటటువంటి ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదాన్ని సొంతగా స్వతంత్రించుకునేటటువంటి అనుభవాన్ని దేవుడిస్తాడని వాగ్దానం చేస్తుంటున్నాడు. అందుకే ఇక్కడ అంటాడు, నా ప్రజలైనటువంటి వారిని నువ్వు తోడుకొని వెళుతున్నప్పుడు నీవు ఒంటరిగా ఉన్నావు అనేటటువంటి ఫీలింగ్ ఎప్పుడు కూడా నీవు కలిగి ఉండదు మోషే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. అనగా ఇప్పుడు హెబ్రీ భాషలో చదువుకున్నటువంటి ఆ యొక్క మాటను బట్టి దేవుని యొక్క ప్రత్యక్షత తోడుగా ఉంటుంది అనేటటువంటి అనుభవం. దేవుని దగ్గర గడుపుతున్నటువంటి సమయంలో దేవుని యొక్క ముఖకాంతి మోషే భక్తుని మీదకి ఎలా వచ్చి మోషే ముఖాన్ని ప్రకాశించేగా చేసిందో, ఆయన సన్నిధిలో గడిపినప్పుడల్లా కూడా ఎటువంటి బాధ ఉన్నా, ఎటువంటి వికారం ఉన్నా, ఎటువంటి బలహీనత ఉన్నా, ఎటువంటి సందిగ్ధత ఉన్నా, ఎటువంటి శోధన ఉన్నా, ఎటువంటి ఒత్తిడితో ఉన్నటువంటి ఆయన ప్రజలను ఆయన సన్నిధిలో గడిపి ప్రార్థిస్తున్నటువంటి సమయంలో వారి యొక్క మనవులను ఆలకించడం మాత్రమే కాకుండా, ఆయన వారితో మాట్లాడడం మాత్రమే కాకుండా ఆ ప్రకాశమానమైనటువంటి వెలుగును తన బిడ్డల మీద నింపేటటువంటి దేవుడు, మనం ఆరాధించేటటువంటి దేవుడు అని ఈ మాటలు తెలియజేస్తుంటా ఉన్నాయి. మరి ఇట్ ఇంప్లాయిస్ క్లోజ్ అండ్ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ ద లార్డ్. ఈ విధంగా దేవుని యొక్క సన్నిధిని గడుపుతున్నామని చెప్పడంలో యు ఆర్ హ్యావింగ్ ఏ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ యువర్ క్రియేటర్. నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తతో నీ దేవునితో నీవు ముఖాముఖిగా గడిపేటటువంటి సమయం అని కూడా ఈ ప్రజెన్స్ అనేటటువంటి మాటలో అర్థంగా కనబడుతుంటా ఉంది. మోసెస్ ఫేస్ లాట్ ఆఫ్ ట్రయల్స్ ఇన్ హిజ్ లైఫ్ యాజ్ అ లీడర్. నాయకుడిగా ఉన్నటువంటి మోషే తన జీవితంలో బాల్యదశ నుంచి అనేకమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొన్నటువంటి వాడిగా ఉన్నాడు. తన జన్మ సమయంలో మరి మగపిల్లలందరినీ కూడా చంపివేయాలనుకున్నప్పుడు తన తల్లికి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క తలంపు మేరకు ఆ జమ్ము పెట్టి ఈ చిన్న బాలుడైనటువంటి మోజెస్ని ఆ నైలు నది దగ్గర వదిలిపెట్టడం జరుగుతుంటా ఉంది. ఒకవేళ బ్రతికితే బ్రతుకుతాడు, ఇంకెవరి దగ్గర చూస్తే అక్కడ నన్ను బ్రతుకుతాడు అనేటటువంటి ఆలోచన చేత ఆ విధంగా ఫరో కుమార్తె గృహంలో ప్రవేశించడం మాత్రమే కాకుండా తీసుకుని పోబడతాడు. అక్కడ బాలుడుగా పెరుగుతున్నటువంటి సమయంలో సకల విద్య ప్రావీణ్యతలను నేర్చుకున్నటువంటి వాడు, రాజరిక అనుభవాన్ని అనుభవించినటువంటి వాడుగా మోషే ఉండి ఒక సందర్భంలో చేసినటువంటి చిన్న తప్పు చేత ఆ ప్యాలెస్ నుండి పారిపోతూ ఉన్నటువంటి సందర్భం. ఇటువంటి గొప్ప అనుభవాన్ని కలిగిన తర్వాత మరలా పారిపోయినటువంటి దుస్థితిలో తన మామ యొక్క మందలను, మేకలను, గొర్రెలను మేపేటటువంటి ఒక కొలువును, ఒక జాబ్ని ఆయన తీసుకుని జీవితం గడుపుతుంటున్నాడు. చాలా డిస్ట్రెస్గా ఉన్నాడు, చాలా ఆందోళనలో ఉన్నాడు. ఎటువంటి జీవితాన్ని నేను జీవించాను, నా బాల్య దశ, నా యవన దశ ఏ విధంగా ఉంది, ఇప్పుడు చిట్ట చివరికి గొర్రెల కాపరిగా బ్రతికేటటువంటి అనుభవం కలుగుతుందనేటటువంటి ఆలోచన చేత మోషే యొక్క జీవితాన్ని చనిపోకుండా బాలుడుగా కాపాడబడినటువంటి ఆ సందర్భాన్ని దేవుడు గుర్తు చేస్తూ, నేను నిన్ను బాల్య దశలోనే ఎన్నిక చేసుకున్నాను, అప్పటి నుండి ఇంతవరకు కూడా నేను నిన్ను కాపాడాను, నా సన్నిధి నీకు తోడుగా ఉంచాను, ఇప్పుడు నిన్ను విడవట్లేదు,
నిన్ను ఎడబాసేటటువంటి వాడుగా కూడా లేను. మరి ఐగుప్తు దేశంలోనికి నిన్ను మరలా పంపించి నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలును మరలా తోడుకొని రావాలనుకుంటున్నాను చెప్పినప్పుడు మోషే కొంత ఆశ్చర్యానికి గురైనట్లుగా కనబడుతుంటా ఉంది. తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయాలని చూశాడు, కానీ దేవుని యొక్క ఆ యొక్క ప్రణాళిక మోషేకు వివరించిన తర్వాత తనను సిద్ధపరిచి, ప్రేరేపించి, బలపరిచి, మరి దేవుని యొక్క శక్తితో అతను నింపిన తర్వాత నెమ్మదిగా ఐగుప్తు దేశానికి మరి ఆ మోషేను తీసుకుని వెళ్ళడం జరుగుతుంటా ఉంది. అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఫరో యొక్క మనసు చాలా కఠినమైనటువంటి మనస్తత్వం. ఆయన ఒక నియంతగా ఉండేటటువంటి వాడుగా ఉన్నాడు. అప్పుడు దేవుడు చేయమన్నటువంటి కొన్ని సూచక్రియలను చేసిన తర్వాత దేవుని యొక్క శక్తి ముందు ఫరో మాంత్రికుల యొక్క శక్తి నిలబడడం లేదు అనేటటువంటి కనపడించిన తర్వాత దాదాపుగా మరి అనేకమైనటువంటి తెగులను ఆ దేశం మీదకి పంపించి కఠినమైనటువంటి మనస్తత్వంతో ఉన్నటువంటి ఫరో మనసును మార్చిన తర్వాత తన ప్రజలైనటువంటి వారిని తీసుకుని బయటకు వస్తాడు. మామూలుగా రావడం కాదు. వారు ఏమని చెప్తారంటే, వారికి ఆలోచన ఇచ్చినప్పుడు, మేము మళ్ళా తిరిగి వస్తాం, మీ దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు, నగలను కూడా మాకు అరువుగా ఇవ్వండి అని తీసుకొని అనేకమైనటువంటి ధన సంపదతో వారు బయటకు వస్తారు. ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉండిపోయారో అటువంటి అద్భుతమైనటువంటి ధనంతో ఏ విధమైనటువంటి కష్టాలు లేకుండా వాళ్ళు బయటకు తీసుకుని వచ్చి ఆయన 40 సంవత్సరాలు ప్రాణంలో తీసుకుని ముందుకు వెళుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇటువంటి ప్రాణం అంతట్లో కూడా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు మోషేకు చాలా కఠినమైనటువంటి పరిస్థితులను కలుగజేసినట్లుగా ఈ లేఖనాలు మనకు బోధిస్తుంటా ఉన్నాయి. అటువంటి సందర్భాల్లో కూడా దేవుడు మోషేతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఆయా సూచనలు ఇస్తూ వారిని సురక్షితంగా నడిపిస్తుంటున్నాడు. పగటి వేళ మేఘస్తంభాన్ని వాళ్ళకు ఉంచాడు, రాత్రి వేళ అగ్నిస్తంభాన్ని వాళ్ళకు ఉంచాడు, బండ నుండి నీళ్లను వారి కొరకు పంపించాడు, మరి ఆకాశం నుండి దేవదూతలు తినేటటువంటి ఆహారాన్ని, మన్నాను వారికి పంపించాడు. తర్వాత వారి యొక్క కోరికలు తీర్చడం కొరకై మరి శ్రేష్టమైనటువంటి పూరేళ్లను మాంసాహారంగా వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళ వస్త్రాలు నలిగిపోలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళకి ఎటువంటి బలహీనతలు కలగలేదు. అద్భుతమైనటువంటి జీవితాన్ని వారు గడుపుతున్నటువంటి సమయంలో ఇక్కడ అంటాడు, చివరి మెట్టుగా వచ్చిన తర్వాత, నేను పిలిచినటువంటి నా ప్రజలు, నేను తోడుకుని వచ్చినటువంటి నా ప్రజలను పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశంలోనికి నేను తీసుకుని వెళ్ళాలనుకున్నాను కనుక యూ వాక్ అలాంగ్ విత్ దెమ్, యూ లీడ్ దెమ్ ఇన్ టు దట్ ప్లేస్. ఆ ప్రదేశంలోకి నువ్వు వారిని తోడుకొని పొమ్మన్నప్పుడు, అయ్యా ఇంతవరకు తీసుకుని వచ్చాను, చాలా అలసిపోయాను, మరలా ఆ ప్రదేశానికి తీసుకుని వెళ్ళటంలో ఇంకేమైనా ఇబ్బందులు పడతానేమో అని ఆలోచన కలిగినటువంటి సందర్భంలో మహోన్నతుడైనటువంటి దేవుడు భక్తుడైనటువంటి మోషేతో మాట్లాడుతూ అంటాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. మై ప్రెజెన్స్ విల్ గో విత్ యూ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్. నీవు పడినటువంటి ప్రయాస అంతటికి కూడా నీకు మంచి విశ్రాంతిని ఇవ్వబోతున్నాను. నీ బడలకను నేను తీసివేయబోతున్నాను. నీ మనసులో కలిగినటువంటి ఒత్తిడంతటి కూడా సరిచేసి నీకు అద్భుతమైనటువంటి విశ్రాంతిని ఇవ్వబోతున్నాను. మోజెస్, యూ లీడ్ దెమ్, యూ లీడ్ మై పీపుల్ అని ఆయనకు సూచనగా ఇవ్వడం జరుగుతుంటా ఉంది. God gave him a greater responsibility to lead the Israelites for 40 long years. 40 సుదీర్ఘమైనటువంటి సంవత్సరాల ప్రయాణం అంతట్లో కూడా మోషే భక్తునికి తోడుగా ఉండి సహాయం చేశాడు. మరి ఒక మాటను కూడా చూసుకుందాం. ఈ నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా పరిశీలన చేద్దాం. ఎక్సోడస్ చాప్టర్ 3 verse 12. నిర్గమకాండము 3వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ అంటాడు, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపితున్నట్టుకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులను తోడుకుని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించదరను. ఇక్కడ కూడా అక్కడికి వెళ్ళకంటే ముందుగా కూడా దేవుడు మోషేతో మాట్లాడుతూ అంటాడు, నిశ్చయముగా నేను నీకు తోడుగా ఉంటానని ఒక సూచన ఇస్తాడు. తోడుగా ఉన్నటువంటి దేవుడు, మాట తప్పని దేవుడిగా ఉండి, ప్రతి సందర్భానికి పరిస్థితికి చాలిన దేవుడిగా ఉండి మోషేను బలపరుస్తూ, స్థిరపరుస్తూ, ధైర్యపరుస్తూ ఆ యొక్క ప్రాణమంతట్లో తోడుగా ఉండి తీసుకుని వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంటా ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో కూడా మనం గమనించినప్పుడు గాడ్ అష్యూర్డ్ హిస్ డిసైపుల్స్ and he will assuring us this day. ఈ ఉదయకాల సమయంలో కూడా మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడు మన పితరులైనటువంటి వారితో మాట్లాడడం మాత్రమే కాకుండా ఆయన శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నటువంటి వారితో మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో మాట్లాడుతున్నటువంటి మాట, ఈవెన్ గాడ్ అష్యూర్డ్ us that he will be with us till the ends of the age. యుగాంతము వరకు కూడా నేను మీతో ఉండేటటువంటి వాడిని. ఆనాడు శిష్యులతో మాట్లాడినటువంటి దేవుడు ఈనాడు నీతో నాతో కూడా మాట్లాడుతూ అంటాడు, మీ జీవితం చివరి వరకు మాత్రమే కాదు, యుగాంతము వరకు కూడా నేను మీతో నిత్యము ఉండేటటువంటి దేవుడు నన్ను జ్ఞాపకం చేస్తున్నాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మరి ఇక్కడ there is no need to fear where you are going when Jesus is with you.
క్రీస్తు ప్రభువారు నీతో ఉన్నటువంటి సమయంలో నీవు ఎటువంటి ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. కారణం ఏమనగా ఆయన నీతో ఉండి నీ మార్గం అంతట్లో కూడా తోడుగా ఉండి నిన్ను గమ్యాన్ని చేర్చాలని కోరుకునేటటువంటి దేవుడు కనుక నిబ్బరముగా ధైర్యంగా ఉండాలనేటటువంటిది ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి సందేశం. దేవుని బిడ్డలారా, గత 6-7 మాసాల నుండి ఈ పాండమిక్, ఈ మహమ్మారితో, ఈ కోవిడ్-19 అనేటటువంటి వైరస్తో మనము పోరాడుతూ ఉంటున్నాం. చాలామంది అస్తవ్యస్తమైనటువంటి జీవితానికి గురయ్యారు. తర్వాత ఆర్థిక వ్యవస్థ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళింది. నాయకుల్ని కానీ సామాన్యులను కానీ ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ధనికులైనటువంటి వారికి కూడా ఈ వైరస్ సోకిన తర్వాత చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు. కానీ ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమనగా, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇటువంటి భయంకరమైన సందర్భాల్లో కూడా, ఇటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా, వెన్ యూ లుక్ ఎట్ గాడ్, ఇఫ్ యూ వాంట్ టు సీ హిస్ ఫేస్, ఆయన ముఖ దర్శనం చేసుకోవాలని మనం ప్రయత్నించినట్లయితే, ఆయన సన్నిధిలో మోకరించి మనం ప్రార్థన చేసినట్లయితే, ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడేటటువంటి దేవుడు నిత్యము నీకు తోడుగా ఉండాలని ఆశీర్వచనాన్ని అందిస్తున్నట్లుగా మనం గమనించగలగాలి. వేరెవర్ యు గో, ఇఫ్ యు ఆస్క్ జీసస్ టు కమ్ అలాంగ్ విత్ యూ, నీవు ఆయన నీతో నడవమని అడిగినప్పుడు, ప్రభువా నాకు ముందుగా నీవు నడువయ్యా, నీ దూతలు నాకు తోడుగా ఉంచయ్యా అని మనం అడగలిగినప్పుడు, ఆయన మనకు సహాయం చేయడం మాత్రమే కాకుండా నీకు తోడుగా ఉండి ఆయన సన్నిధితో నిన్ను బలపరిచేటటువంటి వాడని ఈ లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. Our journey is not without challenges, but God assures His presence to be with us. మన జీవిత ప్రయాణం అంతట్లో కూడా అనేకమైనటువంటి ఛాలెంజెస్, సవాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి స్థితిగతులను బైబిల్ మనకు బోధిస్తుంటా ఉంది. అంటే సహజంగా మనుషులకు కలిగేటటువంటి శోధనలు మీకు వస్తాయి. ఈ శోధన అనేటటువంటిది గొప్ప వాళ్ళకు కలుగుతుంటా ఉంది. ఈ వైరస్ అనేటటువంటిది మధ్య తరగతి వాళ్ళకి, బీదలకు కూడా కలుగుతుంటా ఉంది. దిస్ వైరస్ ఈజ్ నాట్ లీవింగ్ ఎనీబడి ఎట్ ఆల్. అది మరి ఏ తారతమ్యం లేకుండా అజాగ్రత్తగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ వైరస్ సోకుతూనే ఉంటా ఉంది. బలహీనులైనటువంటి వారికి చాలా మందికి సోకి చాలా మంది మరణించారు. కానీ దేవుడు అంటాడు, హీ ఈజ్ అష్యూరింగ్ ఈచ్ వన్ ఆఫ్ us. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ అంటాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఇఫ్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, దేవుడు ఇచ్చినటువంటి సూచనల మేరకు మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు, ప్రార్థనాపూర్వకంగా ఉన్నప్పుడు, ఆయన చేయవన్నవి మనం చేయగలిగినప్పుడు, ఆయన చేయొద్దన్నవి మనం చేయకుండా ఉన్నప్పుడు ఏం చేస్తానంటాడు, ఇఫ్ యు లిసన్ టు హిమ్ కేర్ఫుల్లీ, ఆయన యొక్క స్వరాన్ని నీవు మోషే విన్నట్లుగా వినటం నేర్చుకున్నట్లయితే, మన పితరులైనటువంటి నాయకులు ఆయన స్వరాన్ని ఏ విధంగా విన్నారో, ఈ ఉదయకాల సమయంలో వాక్య రూపంలో నీతో నాతో మాట్లాడుతున్నటువంటి దేవుని యొక్క స్వరాన్ని నీవు వినగలిగినట్లయితే, ఆ స్వరం యొక్క ఇన్స్ట్రక్షన్ని, సూచనలను, ఆ యొక్క నియమాలను పాటించగలిగినట్లయితే హిస్ ప్రెజెన్స్ షల్ గో విత్ ఆల్ ఆఫ్ us. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండి ఆయన నిత్యము నీతో ఉండి నడిపించేటటువంటి వాడని ఈ లేఖనముల యొక్క సారాంశమై ఉంటా ఉంది. పీస్ ఈజ్ వన్ ఆఫ్ ద సైన్స్ దట్ కన్ఫర్మ్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. చాలా మంది కొన్ని సూచనలు అడుగుతూనే ఉంటుంటాం, అయ్యా మేము ప్రార్థన చేశాం కదా, నీవు ఈ ప్రార్థనను విన్నావు, ఈ ప్రార్థనకు జవాబిస్తున్నావంటే దానికి కొన్ని సూచన ఏంటో నాకు చూపించగలవా? ఒకసారి బైబిల్లో అంటాడు ఆయన, మీరు నన్ను గురించి ఎక్కువగా తెలుసుకోకుండా సూచనలు ఇమ్మని అడగటం ఎందుకు అడుగుతున్నారు అని అంటాడు. దేవుని గురించి తెలుసుకున్న తర్వాత, దేవుని ప్రజెన్స్, దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటుందన్న తర్వాత మనము సూచన అడగాల్సినటువంటి అవసరం లేదు. కానీ హిస్ పీస్ విల్ మేక్ us కంఫర్టబుల్. చూడండి, ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు, ఏదైనా కార్యంలో ముందుకు సాగాలనుకున్నప్పుడు, ఏదైనా నిర్ణయంలో ముందుకు సాగాలనుకున్నప్పుడు దేవుని సముఖంలో చేరి ప్రార్థించగానే, ఇఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ గివ్స్ యూ పీస్, నా శాంతిని మీకు ఇస్తాను, లోకమిచ్చేటటువంటి శాంతి కాదు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తానని యోహాను సువార్త భాగంలో మాట్లాడతాడు. ఆ శాంతి నీకేం సూచిస్తుంటా ఉంది? ఎప్పుడైతే దేవుడు నీ యొక్క తత్తరపాటును, నీ ఆందోళనను, నీకున్నటువంటి భయాన్ని, నీకున్నటువంటి ఆ యొక్క భీతి అంతటిని కూడా తొలగించాడో, ఆ స్థానంలో సమాధానంతో నింపాడో, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ కన్ఫర్మేషన్ దట్ గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ గోయింగ్ విత్ యూ. ఆ సందర్భంలో దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంచిన కారణం వల్ల మాత్రమే నీ హృదయంలో దాగినటువంటి భారమంతా కూడా దూరపరిచినట్లుగా, దేవుని యొక్క సన్నిధి నీతో వస్తున్నట్లుగా మనం ఆత్మ సహాయంతో అర్థం చేసుకునేటటువంటి వారుగా ఉండాలని దేవుని యొక్క లేఖనం మనకు సూచిస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం మనం గమనిద్దాం. బుక్ ఆఫ్ హీబ్రూస్, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం మనం చూద్దాం. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 11 verse 6 ఇక్కడ అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. వెనెవర్ యూ నీల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్,
దేవుని యొక్క సముఖంలో మనం మోకరిల్లి ప్రార్థించినప్పుడల్లా కూడా, నీవు ఆందోళనతో ఉన్నప్పుడు దేవుని పేరు పెట్టి పిలిచినప్పుడల్లా కూడా ఏం చేయగలగాలి? నీలో దేవుడు ఉంచినటువంటి విశ్వాసం ద్వారా ఆయన సన్నిధి నీకు తోడుగా ఉందని నమ్మేటటువంటి వారుగా ఉండగలగాలి. మార్క్స్ వార్తలో కూడా అదే అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమవుతుంది అని అంటాడు. నీవు నమ్మలేనటువంటి పరిస్థితుల్లో, ఆందోళనగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో విశ్వాసంతో నీవు ప్రార్థిస్తూ దేవుని యొక్క సముఖంలో నువ్వు మోకరిల్లి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడని, నువ్వు ప్రార్థిస్తున్నటువంటి కారణం వల్ల ఆయన నీకు ఫలము దయచేయవాడని కూడా నమ్మవలను కదా అని పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి రాస్తున్నటువంటి మాట ఈ ఉదయకాల సమయంలో నీతో రాతో మాట్లాడుతున్నటువంటి దేవుడు అంటాడు, వెనెవర్ యు నీల్ బిఫోర్ గాడ్, వెనెవర్ యు ఆస్క్ గాడ్, దేవుని అడిగిన సందర్భం అంతట్లో కూడా దేవుని యొక్క సముఖంలో మోకరిల్లి నీవు మెల్లని స్వరముతో ప్రార్థించినప్పుడల్లా కూడా విశ్వాసము ద్వారా దేవుడు నీకు ఫలము దయచేయవాడని నమ్మవలను కదా అని అంటాడు. You need to believe that God's presence will go with you all the time whenever you need His presence. ఆయన సన్నిధి నీకు అవసరమైనప్పుడల్లా కూడా ఆయన నీకు తోడుగా ఉండి సహాయం చేసేటటువంటి వాడని నీవు నమ్మాలని లేఖనం మనల్ని హెచ్చరిస్తుంటా ఉంది. God Himself is our great reward. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం గమనించినప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించెను. మనుషులందరికీ కూడా ఇచ్చినటువంటి గొప్ప రివార్డ్ ఏంటంటే, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఇచ్చేటటువంటి ఆల్రెడీ ఇచ్చినటువంటి గొప్ప బహుమానం ఏంటంటే, ఆయన కుమారుణ్ణే మన కొరకు అనుగ్రహించాడు. ఆయన కుమారుడు మనతో ఉన్న తర్వాత దేవుని యొక్క ఆధిక్యతలన్నింటినీ కూడా, మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క నమ్మకత్వంలో జీవించినటువంటి అందరికీ కూడా ఆయన ఫలము దయచేయవాడు అనేటటువంటి ఆ యొక్క గొప్ప ఆశయాన్ని నమ్మేటటువంటి వాడుగా ఉండాలి. తర్వాత అంటాడు, వెన్ వీ హ్యావ్ హిమ్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్. ఆయన మనం కలిగినప్పుడు మనం అంతా కలిగినటువంటి వారుగా ఆ యొక్క ఫీలింగ్ మనం అనుభవించగలగాలి. ఒక సందర్భంలో ఒక మంచి మాటను చదివాను. మరి ఒక రాజుగారు తన రాజ్యంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక కొత్త ప్రకటన చేశాడంట. ఏంటి ఆ ప్రకటన అంటే, పలానా రోజు ఉదయకాలం ఈ సమయం నుండి సాయంకాలం ఈ సమయం వరకు కూడా ఎవరికి ఏది అవసరమైనా కూడా నా రాజభవనంలోనికి వచ్చి మీకు కావలసిన వాటన్నిటిని కూడా, అవసరమైనటువంటి వాటికి కూడా నిస్సందేహంగా తీసుకుని వెళ్ళొచ్చని ఒక ప్రకటన చేశాడు. ఆ రాజ్యంలో, ఆ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ ప్రకటన విని చాలా సంతోషంతో, వేగిరపాటుతో నేను ముందుగా వెళ్ళాలి అనేటటువంటి ఆశతో మొత్తానికి ఆ ప్రకటనను విని ఆ రాజభవనానికి వచ్చారు. ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకెళ్తున్నారు. రాజుగారు మాత్రం తన రాజ కుర్చీలో, ఆ యొక్క సింహాసనంలో కూర్చొని ఉన్నాడు. తర్వాత మరి ఉదయం 9 గంటల నుంచి ఎటు కదలకుండా రాజుగారు సాయంత్రం వరకు గమనిస్తూనే ఉన్నాడు. కొంతమంది కొన్ని వస్తువులు తీసుకెళ్లారు, కొంతమంది బంగారం తీసుకెళ్లారు, కొంతమంది వెండి తీసుకెళ్లారు, కొంతమంది వారికి నచ్చినటువంటి సామాగ్రి అంతటా కూడా తీసుకుని సంతోషంతో వెళ్ళిపోతున్నారు. కానీ రాజుగారు సింహాసనం దగ్గర గమనిస్తున్నటువంటి రాజుగారు ప్రక్కన ఒక ముసలాయన కూర్చొని ఆయన వైపే చూస్తున్నాడంట. సాయంత్రం 8 అయిపోయింది, 8:30 అయిపోయింది. 9 గంటలకు రాజుగారి భవనం కోట యొక్క గోడలు తలుపులు మూసివేయగలగాలి. ఇంకా సమయం అయిపోతున్న సందర్భంలో రాజుగారు కొంత క్యూరియస్గా మరి ఆ పెద్ద వ్యక్తి వైపు చూస్తూ అంటాడు, పెద్దాయన, నేను ప్రకటన చేసినటువంటి రీతిగా అందరూ నా రాజు కోటలోనికి వచ్చేసేసి వాళ్ళకి కావాల్సిన వస్తువులను కూడా తీసుకుని వెళ్ళారు కదా, నేను పొద్దుటి నుంచి గమనిస్తున్నాను, నువ్వు కూర్చున్న చోటనే ఉన్నావు, నువ్వు నా వైపు మాత్రమే చూస్తున్నావు, నీకేం అవసరం లేదా అని అంటాడు. అయ్యా, నాకు కూడా అవసరం ఉంది, కానీ నా హృదయంలో కలిగినటువంటి కోరిక ఏంటంటే, నీ గృహంలో ఉన్నటువంటివి ఏవి కూడా నాకు అక్కర్లేదు, నీవే నాకు కావాలి. అందుకే చివరి సమయం వరకు కూడా అందరూ వెళ్ళిపోయిన తర్వాత నా వాంఛను నీ దగ్గర వ్యక్తపరచుకోవాలనుకున్నానయ్యా అంటాడు. వాట్ ఏ వండర్ఫుల్ డిజైర్ ఇట్ ఈస్. అంటే రాజుగారి కోటలో ఉన్నటువంటి వస్తువులు, బంగారం, సామాగ్రి, వెలగలిగిన వాటంతటినీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు సంతోషంతో. కానీ ఈ పెద్ద వ్యక్తి చాలా సుదీర్ఘమైనటువంటి జ్ఞానం చేత, ఆలోచన చేత ఏమనుకుంటున్నాడు, ఇఫ్ ఐ హ్యావ్ దిస్ కింగ్ విత్ మీ, నేను రాజును నా దగ్గర కలిగి ఉంటే నాకు ఇంకేం కొదువా అన్నటువంటి రీతిలో ఉన్నాడట. దేవుని బిడ్డలారా, ఈ పెద్ద వ్యక్తి యొక్క ఆశ నెరవేర్చి ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యూ కెన్ లివ్ విత్ మీ ఇన్ దిస్ ప్యాలెస్ అని ఆ పెద్ద వ్యక్తిని తనతో పాటు ఉంచుకున్నాడట. దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి విషయం కదా. నీవు మహోన్నతుడైనటువంటి దేవుని నీకు కలిగినట్లయితే, ఈ గొప్ప రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువును నీవు కలిగినట్లయితే, నీకు ఏది అవసరమో నీవు అడుగుదానికంతటి కంటేను, ఊహించుదానికంతటి కంటేను అత్యధికముగా చేయగలిగినటువంటి తన శక్తిని నీలో ఉంచి నిన్ను ఎప్పుడు సంతోషంగా, ఆరోగ్యవంతంగా ఉంచగలిగినటువంటి ఘనుడైనటువంటి దేవుడుగా మనం ఆరాధిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ పాండమిక్ ఇటువంటి ఇంతకు ముందు కూడా చాలా వచ్చాయి.
మరి మనం మన యొక్క పూర్వీకులు చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు ఏదైనా జబ్బులు వస్తే, కలరా కానీ అటువంటి జబ్బులు వస్తే లక్షల మంది చనిపోయేటటువంటి వారు. 100 సంవత్సరాల కంటే ముందుగా ఇటువంటి పాండమిక్ వచ్చి కోట్ల కొలది ప్రజలు చనిపోయారంట. ఇప్పుడు కొంచెం పరిజ్ఞానం పెరిగింది, శాస్త్రీయత పెరిగింది, వైద్య విధానంలో మరి నిపుణులుగా ముందుకు వెళ్తున్న కారణం వల్ల కొంత వైద్యం దొరకడం, కొంత దేవుని యొక్క కృప రెండు మిళితమైన తర్వాత చాలామంది సురక్షితంగా జీవించేటటువంటి వారుగా ఉంటున్నారు. ఇటువంటి పాండమిక్స్ ఇంకా ఎన్నో రావచ్చు, ఇంతకంటే ఎక్కువ కరువులు రావచ్చు, ఇంతకంటే ఎక్కువ కాటకాలు భవిష్యత్తులో రావచ్చు. అవన్నీ జరిగిన తర్వాత ఆయన వచ్చును అని లేఖనం సూచిస్తుంది కనుక ఇవన్నీ సూచనలుగా భావిస్తూ ఆయన ఎప్పుడు వస్తాడో, ఆయన ఎప్పుడు వచ్చినా కూడా ఆయన రాక కొరకు ఎదురు చూసేటటువంటి వారుగా, ఎత్తబడేటటువంటి గుంపులో మనము కూడా చేర్చబడేటటువంటి వారుగా ఉండాలనేటటువంటి వాంఛను దేవుని బిడ్డలుగా కలిగి ఉండాలని దేవుని సేవకుడికి ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. దేవుని బిడ్డలారా, మరి ఈ 1 Chronicles chapter 16 verse 11, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 1 Chronicles chapter 16 verse 11, 16వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. ఎంత గొప్ప మాట! భక్తుడు రాస్తున్నటువంటి మాటలో యెహోవాను ఆశ్రయించాలి. చూడండి, వర్షం వచ్చేటప్పుడు ఏదైనా తలదాచుకోవడం కొరకు ఒక బిల్డింగ్ దగ్గరకో, లేకపోతే ఒక బ్రిడ్జి కిందికో, లేదా ఒక చెట్టు కిందికో త్వరగా పరిగెత్తుకుని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఎవరైనా మనల్ని ఎలవ్ చేస్తే ఆ ఇంటి వాకిట్లోనైనా ఉండి, ఆ వరండాలోకైనా వెళ్ళి ఈ వర్షాభావం నుంచి కొంత రక్షించబడాలనేటటువంటి ఆలోచన కలిగి ఉంటాం. ఇక్కడ భక్తుడు అంటాడు, యెహోవాను ఆశ్రయించుడి. ఇటువంటి పాండమిక్స్ ఉన్నప్పుడు, ఇటువంటి శోధనలు కలుగుతున్నప్పుడు, నీవు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు యెహోవాను ఆశ్రయించేటటువంటి ఆలోచన మనకు రాగలగాలి. రెండవది అంటాడు, ఆయన బలమును ఆశ్రయించుడి. ఎందుకు బలము? దుష్టుడు తన యుక్తిని నీ మీద ఉపయోగించి ఎవరిని మెరుగుదునా అనేటటువంటి ఆలోచనలో వాడు తిరుగుతూ ఉంటుంటాడు కనుక పేతురు భక్తుడు జ్ఞాపకం చేసినట్లుగా వాడి యొక్క కోరలలో నీవు చిక్కుకోకుండా ఉండాలంటే, వాడి యుక్తికి నీ జీవితము అంకితం చేయబడకుండా, అర్పించబడకుండా ఉండాలంటే ఏం చేయగలగాలి? యెహోవాను ఆశ్రయించాలి, ఆయన బలమును ఆశ్రయించాలి. మహోన్నతుడైనటువంటి దేవుడు ఆయన బలపరాక్రమం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు కనుక దుష్టుని యొక్క ప్రతి అగ్ని బాణమును తుంచివేయగలిగినటువంటి వాడు, దుష్టుని యొక్క యుక్తిలో నువ్వు చిక్కుకోకుండా నిన్ను కాపాడేటటువంటి వాడు. ఆయన బలమును ఆశ్రయించాలి. మూడవది అంటాడు, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు అంటాడు, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదని అంటాడు. దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి మాట. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అంటాడు. మరి కీర్తనకారుడు 16వ కీర్తన 17వ వచనంలో. దేవుని బిడ్డలారా, మరి ఆయన సన్నిధిని వెదకాలి, ఆయనను ఆశ్రయించేటటువంటి వారుగా ఉండగలగాలి, ఆయన బలమును ఆస్వాదించేటటువంటి వారుగా ఉండగలగాలి. దుష్టుని యొక్క కబంధ హస్తాల్లో మనం చిక్కుకోకుండా ఉండాలంటే, దుష్టుని యొక్క ఆలోచనకు మనం ఆహుతి కాకుండా ఉండాలంటే ఏం చేయగలగాలి? నిత్యము ఆయనను ఆశ్రయించేటటువంటి వారుగా ఉండగలగాలి. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించేటటువంటి వాడు. ఇందాక మోషే భక్తునితో కూడా మహోన్నతుని దేవుడు అదేవిధంగా మాట్లాడతాడు. ఏమంటాడు? మై ప్రెజెన్స్ షల్ గో విత్ యూ, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, అప్పుడు నీకు విశ్రాంతిని ఇస్తానని అంటాడు. మహోన్నతుని చాటును నివసించాలని ఎవరైతే కోరుకుంటారో, ఆయన రెక్కల చాటును నివసించాలని ఎవరైతే కోరుకుంటారో, ఆయన సన్నిధిలో గడపాలని ఎవరైతే ఆశిస్తారో ఏం చేస్తారంట? ఆయన విశ్రాంతిని ఇవ్వడం మాత్రమే కాకుండా, నీ ఆందోళనంతటిని కూడా దూరపరచడం మాత్రమే కాకుండా, నా కుమారుడా, నా కుమార్తె, నా చేతుల్లో మిమ్మల్ని భద్రపరిచేటటువంటి వాడను, కోడి తన పిల్లలను సంరక్షించినట్లుగా మిమ్మల్ని సంరక్షించేటటువంటి వాడనని గొప్ప వాగ్దాన పూర్వకంగా దేవుడు మాట్లాడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండాలని నిత్యం మనం కోరుకునేటటువంటి వారుగా ఉండగలగాలి. ద పవర్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్, ఆయన సన్నిధిలో, లేదా సన్నిధి అంటే ఆయన ముఖకాంతి అనుకున్నాం, ఆయన ముఖదర్శనం అనుకున్నాం, ఆయన తోడుగా ఉండేటటువంటి మాటలు అనుకున్నాం, ఆయన ఆశ్రయం పొందుకునేటటువంటి వారుగా ఉండాలనుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు రకరకాలుగా మాట్లాడు. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్? ఆయన సన్నిధిలో ఉన్నటువంటి శక్తి ఏంటి? ఆయన సన్నిధిలో ఉన్నటువంటి బలం ఏంటి? త్వరగా కొన్ని మాటలు మనం నేర్చుకుని ప్రభు బలను సమీపించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అంటాడు, మొదటిది, Adam's sinfulness drove him to hide from God's presence. మరి ఆదికాండం 3:8 వచనంలో ఆదాము అవ్వలను చేసిన తర్వాత వారికి కొన్ని సూచనలు ఇస్తాడు. ఈ ఆదాము కంటాడు, ఈ నా సృష్టి అంతట్లో నీకేమేమి కనబడుతుందో వాటన్నిటికి కూడా ప్రతిరోజు నీకున్నటువంటి ఆ యొక్క శక్తిని బట్టి కొన్ని పేర్లు పెట్టుకుంటూ వెళ్ళు. దట్స్ ఆల్ యూ హ్యావ్ టు డూ అని అంటాడు. సంతోషంగా ఉండాలి, నీకు సహచరాన్ని ఇచ్చాను కదా, ఐ హ్యావ్ గివెన్ యూ కంపానియన్, యూ లివ్ ఇన్ పీస్, సంతోషంగా సమాధానంగా ఉండాడు అంటాడు.
ఈ అవ్వకి ఏం పనిలేని కారణం వల్ల, ఏ బాధ్యతను ఇవ్వకపోయినటువంటి కారణం వల్ల, ఆమె ఎంప్టీ మైండ్గా కూర్చుని ఉన్నటువంటి కారణం వల్ల ఆదామును డిస్టర్బ్ చేయలేకపోయినటువంటి అపవాది సర్పం రూపంలో వచ్చి అవ్వమ్మతో సంభాషణ ప్రారంభం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటను పెద్దలు ఒక చక్కని సూక్తి రాశారు. ఎంప్టీ మ్యాన్స్ మైండ్ డెవిల్స్ వర్క్షాప్. ఖాళీగా ఉండేటటువంటి వాడి మనసును అపవాది ఒక కర్మాగారంగా, ఒక వర్క్షాప్గా ఉపయోగించుకొని వారి జీవితంలో వారిని లోబర్చుకొని వారికి అస్తవ్యస్తమైనటువంటి జీవితాన్ని కలిగించాలని ఇష్టపడుతూ ఉంటుంటాడంట. ముందు చాలా చాలా మంచిగా మాట్లాడేటటువంటి అనుభవం, అవమ్మతో మాట్లాడుతున్నటువంటి సర్పం రూపంలో వచ్చినటువంటి ఆ యొక్క అపవాది. తర్వాత ఆ దేవుడు చేయవద్దన్నటువంటి పని చేసేంత వరకు కూడా వాడి యుక్తిని ఉపయోగిస్తూనే ఉంటున్నాడు. అవమ్మ వాడి మాటలు వినింది, దేవుడి యొక్క మాటలు కొద్దిసేపు సూచనలు ఆజ్ఞలు పక్కన పెట్టింది, ఆ పండును తెంపుకుంది. అది చూడడానికి రమ్యంగా ఉంది. అది రమ్యంగా ఉన్నటువంటి ఆ పండును తెంపిన తర్వాత కొంచెం తినగానే ఇంతకు ముందు తిన్నటువంటి పండ్లన్నిటికంటే కొంచెం స్పెషల్గా అనిపించింది. ఓహో, దేవుడు అందుకనే మమ్మల్ని తినొద్దు అనుకున్నాడేమో, అందుకనే ఈ అపవాది, ఈ యొక్క సర్పం రూపంలో వచ్చినటువంటి స్నేహితుడు మాకు మంచి మాటలు చెప్పింది అనుకుని దారి తొలగినటువంటి అనుభవం. అదే యోహాను పత్రికలో యోహాను భక్తుడు రాస్తాడు, ఆజ్ఞాతిక్రమమే పాపం అంటాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను ఉల్లంఘించిన కారణం వల్ల, అతిక్రమించినందువల్ల వెంటనే పాపం వారి జీవితంలో సంక్రమించింది. ఆమె తినింది, ఆమె కంపానియన్ అయినటువంటి ఆదాము కూడా తినిపించింది. అంతవరకు మహిమ శరీరాలతో ఉన్నటువంటి వారికి ఒక సిగ్గు, ఒక అనేటటువంటి తెలియపరచబడుతుంటా ఉంది. వెంటనే రోజు వచ్చినట్టుగా మహోన్నతుడైనటువంటి దేవుడు వారిని దర్శించడం కొరకు వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కనపడడం వల్ల ఎప్పుడు ఆయన వస్తున్న సమయానికి వీళ్ళిద్దరూ కూడా దేవుని దగ్గరికి వచ్చి దేవునితో మాట్లాడాలని కోరుకునేటటువంటి వారు. ఆ దినం రాకపోవడాన్ని గుర్తించి మహోన్నతుడైన దేవుడు అంటాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అంటే, నేను సిగ్గుతో ఉన్నాను, నీ దగ్గరికి రావడం కొరకు నాకు సిగ్గు కలుగుతుంటా ఉందని అంటాడు. నీకు సిగ్గు కలిగిందని నీకు జ్ఞాపకం చేసింది ఎవరు? నేను చేయకూడనటువంటి పని నువ్వు చేసావా? చేయొద్దని చెప్పినటువంటి పని చేసావా? నేను కాదయ్యా చేసింది, నువ్వు నాకు ఇచ్చినటువంటి కంపెనీ. బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయిపోయింది. అవ్వమంటుంది, అయ్యా నా అంతటి నేను వెళ్ళలే, నా దగ్గరకు వచ్చినటువంటి సర్పం మరి నన్ను ప్రేరేపించింది కనుక నేను ఆ పండు తిన్నాను, నాకు సిగ్గు కలిగింది, నాకు మంచిగా అనిపించింది కొద్దిసేపు, తర్వాత నా యజమానుడు కూడా ఇచ్చాను, ఇద్దరం కూడా మరి భయంకరమైనటువంటి అనుభవంలో ఉన్నాం. దేవుని బిడ్డలారా, whenever you enter in God's presence, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు you will be exposed. ఆయన ప్రకాశమానమైనటువంటి వెలుగులో చూడండి, మనం ఏదైనా ప్రతి చిన్న వస్తువును చూడాలనుకుంటే లైటింగ్ ఎక్కువగా పెడతాం, లైట్స్ ఎక్కువగా పెడతాం. అంటే చీకట్లో మనకు ఎక్కువగా కనపడదు, కానీ ఈ లైట్ కిందికి వెళ్ళిన తర్వాత క్లియర్గా అది కనపడేటటువంటి దృశ్యం కనబడుతుంటా ఉంది, గ్రహిస్తూ ఉంటుంటాం. ఎప్పుడైతే దేవుని యొక్క ముఖకాంతి వాళ్ళ మీదకి వచ్చిందో, రహస్యంగా వారు చేసినటువంటి తప్పు బయటపడింది కనుక, అపవాది యొక్క మాటను విన్నటువంటి పరిస్థితి వారికి కనబడింది కనుక, సిగ్గుతో అవమానంతో, లార్డ్ వీ కాంట్ ఫేస్ యూ. దేవుని బిడ్డలారా, అందుకే చాలా మంది పాపంలో ఉన్నటువంటి వారు దేవుని యొక్క సన్నిధికి రావాలంటే అపవాది వాళ్ళని రానివాడు. ఇంటి దగ్గర కట్టేస్తాడు, ఏదో ఒక పని పెడతాడు, నిద్ర పెడతాడు, బలహీనత పెడతాడు, స్నేహితులు వచ్చిండ్రు అంటాడు, వాళ్ళు వచ్చారు, బంధువులు వచ్చిండ్రు అంటాడు. కానీ దేవుని సన్నిధికి రావడం కొరకు, బైబిల్ చదువుకోవడం కొరకు, ప్రార్థన చేసుకోవడం కొరకు వారికి అనుమతిని సాతానుడు సహజంగా ఇవ్వడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి దానిలో ఆడమ్స్ సిన్ఫుల్నెస్ డ్రోవ్ హిమ్ టు హైడ్ ఫ్రమ్ గాడ్స్ ప్రెజెన్స్. ఆదాము చేసినటువంటి తప్పుదాన్ని బట్టి, అవ్వమ్మ చేసినటువంటి తప్పుదాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ఎక్స్పోజ్ అయిన కారణం వల్ల పాపమును ఎక్స్పోజ్ చేసినటువంటి ఆ యొక్క ప్రత్యక్షత. దేవుని బిడ్డలారా, ఇఫ్ యు వాంట్ టు బి ప్యూర్, నీవు మరి దేవుని దృష్టిలో మంచి వాళ్ళుగా ఉండాలని కోరుకున్నప్పుడు డజంట్ మ్యాటర్. పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాడు కనుక ఆయన దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆయన ప్రత్యక్షతలో భాగంగా, ఆయన ప్రకాశమైనటువంటి వెలుగులో భాగంగా నీ పాపములన్నింటినీ కూడా చూపించడం మాత్రమే కాకుండా, వాటిని ఒప్పింప చేయడం మాత్రమే కాకుండా, ఆయన క్షమించి నిన్ను తన కొరకు బిడ్డగా చేర్చుకునేటటువంటి వాడని లేఖనం జ్ఞాపకం చేస్తుంటారు. దట్ ఈస్ అ వండర్ఫుల్ గిఫ్ట్ గాడ్ హ్యాస్ గివెన్ త్రూ జీసస్ క్రైస్ట్. రెండవది, God's holiness cast light on Isaiah's sinfulness. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం గమనించినప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క ప్రకాశమానమైనటువంటి వెలుగు ప్రవక్త అయినటువంటి ఇర్మియా మీదకి వచ్చిందో, అక్కడ అంటాడు, అయ్యో అపవిత్రమైనటువంటి పెదవులు కలవాడను. అంతవరకు అపవిత్రమైన పెదవులు తెలవలేదా? అపవిత్రమైనటువంటి ప్రజల మధ్య జీవించేటటువంటి వాడను అన్నప్పుడు గాడ్ టచ్డ్ హిస్ లిప్స్ అండ్ హీ ప్యూరిఫైడ్ హిస్ ఎంటైర్ లైఫ్. దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటిది. నీ పాపమును, నీ యొక్క నెగిటివ్ జీవితాన్ని ఆయన ప్రత్యక్షతలో నీకు జ్ఞాపకం చేయడం మాత్రమే కాకుండా ఒప్పింప చేసి, నీవు కోరినప్పుడు, నీవు క్షమించమని అడిగినప్పుడు నిన్ను పరిశుద్ధపరిచేటటువంటి వాడని భక్తుడైనటువంటి ఇర్మియాకు చేసినటువంటి కార్యం ద్వారా మనకు వెల్లడి చేయబడుతుంటా ఉంది.
మూడవది చూసినప్పుడు ఫాల్స్ గాడ్స్ బికమ్ పవర్లెస్ బిఫోర్ హిమ్. యెషయా గ్రంథం 19:1 ఈ యొక్క అన్య దేవతలు ఎవరైతే ఉన్నారో, మన దేవుడు మహోన్నతుడైనటువంటి దేవుడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుగా ఉన్నాడు కనుక అన్య దేవతలు ఎవరు కూడా ఆయన ముందు నిలవజాలరు అని అంటాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. భక్తుడైనటువంటి మోషేకు ఆ సూచనలు ఇస్తున్న సందర్భంలో ఆ కర్ర నీ చేతిలో ఉన్నది ఏంటంటాడు, కర్ర అంటాడు. దాన్ని కింద పారవేయగానే పాము అయిపోయింది. మళ్ళీ దాన్ని తోక పట్టుకుంటాడు, ధైర్యంగా తోక పట్టుకుంటాడు, ఏమంటే కర్ర అయిపోయింది. ఈ సూచన ఫరో దగ్గరికి వెళ్ళి చేసిన తర్వాత నేను దేవుడి చేత పంపించబడినటువంటి వాడు నేను తెలుసుకుంటాడు అన్నప్పుడు వెంటనే ఫరో అనుకుంటాడు, నా దేశంలో కూడా మరి మాంత్రికులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా పిలువని పంపిస్తాడు. వాళ్ళు కూడా కార్యం చేయగానే కింద పడివేగానే వారి కర్రలు పాము అయిపోయింది, వాళ్ళు మళ్ళీ తోక పట్టుకోగానే కర్ర అయిపోయింది. కానీ ఈ మోషే కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయింది. అరే ఇంతవరకు నేర్పించాడు కదా, వాట్ నెక్స్ట్ అన్నప్పుడు తన ప్రత్యక్షతను కనపరిచినటువంటి దేవుడు, మోజెస్ సీ వాట్ విల్ హ్యాపెన్ నౌ. ఈ మోషే యొక్క కర్ర వెంటనే ఆ మాంత్రికుల యొక్క కర్రలను పాములుగా అయినటువంటి వాటిని మింగివేసినటువంటి అనుభవం కనబడుతుంటుంది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. గాడ్స్ పవర్ కెన్ ఓవర్ పవర్ ది సాటన్స్ పవర్. దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి మాట. దేవుడు నీలో పెట్టేటటువంటి శక్తి, నీ ఎదుట ఉన్నటువంటి అపవాది, అంతవరకు నేను డీల్ చేసినటువంటి అపవాది, వారిని ఓవర్ పవర్ చేసేటటువంటి అధికారాన్ని, ఆధిక్యతను దేవుడు కలిగి ఉన్నాడు కనుక యూ షుడ్ సీ గాడ్స్ ప్రెజెన్స్ ఆల్ ది టైమ్. అదే క్రానికల్స్ అంటాడు కదా, ఆయన సన్నిధిని వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతికేటటువంటి వారుగా ఉండాలని. ఆయన యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకడం చెప్పడంలో అదే అర్థంగా ఉంటా ఉంది. మూడవది మనం గమనించినప్పుడు దేవుని బిడ్డలారా, నాలుగవది గాడ్స్ ప్రెజెన్స్ ప్రొవైడ్స్ కంఫర్ట్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ అండ్ యాంగ్జైటీ. యెహోషువ గ్రంథం 1:5 మరి మోషే యొక్క నాయకత్వం అయిపోతున్నటువంటి సందర్భంలో ఈ ప్రజలని, ఇంత ప్రజానికాన్ని ఎవరు లీడ్ చేయగలరు? మోషే లాంటి అనుభవజ్ఞుడు ఇంకెవరు లేరు కదా అనుకున్నప్పుడు యెహోవా దేవుడు యెహోషువ యొక్క హృదయ స్పందనను గమనించి అంటాడు, జాషువా, as I was with Moses, I will be with you in leading these people. What an amazing promise. దేవుని బిడ్డలారా, నేను మోషేకు తోడుగా ఉన్నట్లుగా నీకు కూడా తోడుగా ఉండి వీళ్ళు నడిపించేటటువంటి ప్రాసెస్ అంతట్లో కూడా తోడుగా ఉంటాను. ధైర్యముగా ఉండు, నిబ్బరము కలిగి ఉండు, నేను ఏమి చెప్తున్నానో దాని ప్రకారం చేయమని యెహోషువను బలపరిచినటువంటి అనుభవం. మరి ఐదవది, గాడ్ డిస్ప్లేస్ హిజ్ ప్రెజెన్స్ అట్ హిజ్ ప్లేస్ ఆఫ్ వర్షిప్. డ్యూటరానమీ 14:23. ద్వితీయోపదేశకాండము 14:23 మనం గమనించినప్పుడు ఆయన మందిరంలోనికి మనం వెళ్ళినప్పుడు, ఆయన సన్నిధి కనపడేటటువంటి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, డిస్ప్లేస్ హిజ్ ప్రెజెన్స్ అట్ హిజ్ ప్లేస్ ఆఫ్ వర్షిప్. ఆయన యొక్క సన్నిధిని ప్రత్యక్షపరిచేటటువంటి వాడు, ఆయన ఉన్నాడని జ్ఞాపకం చేసేటటువంటి వాడు. మోషేకు కనపరుచుకున్నట్లుగా, యెహోషువతో మాట్లాడినట్లుగా నీకు నాకు కనపరుచుకునేటటువంటి దేవుడు, తన అద్భుతమైనటువంటి కృపను నీకు అనుగ్రహించాలని కోరేటటువంటి దేవుడని ఈ లేఖనం మనల్ని బలపరుస్తుంటా ఉంది. చివరిగా మరి గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ బ్లెస్సింగ్స్. అపోస్తుల కార్యముల గ్రంథము 2:25 మనం గమనించినప్పుడు గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి మనకి అక్కడ ఆశీర్వాదాలు లభ్యమవుతాయంట. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అందుకని అంటాడు, మరి ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది, ఆయన కుడి చేతిలో నిత్యమైనటువంటి సుఖములు దొరుకుతాయని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చివరిగా 7వది చూసినప్పుడు గాడ్స్ ప్రెజెన్స్ అకంపెనీస్ ద రెన్యూవల్ ఆఫ్ హిస్ కవెనెంట్. దేవుని యొక్క సన్నిధి దాన్ని ఏం చేస్తుందంట, ఆయన నిబంధనను కొనసాగించేటటువంటి. ఇందాక 3:12 చదువుకున్నాం, ఈ 33:1 కూడా చదువుకున్నాం కదా. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసినటువంటి నిబంధనను వీరి జీవితంలో నేను అది అనుగ్రహించబోతున్నాను. యు లీడ్ దిస్ పీపుల్, మై ప్రెజెన్స్ షల్ గో విత్ యూ. వీళ్ళని నువ్వు లీడ్ చేసుకుంటూ వెళుతున్నప్పుడు నా సన్నిధి నీకు తోడుగా ఉంచడం మాత్రమే కాకుండా, వారిని పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశంలో నీకు తీసుకుని వెళ్ళడం మాత్రమే కాకుండా, నీకు మంచి విశ్రాంతిని ఇస్తాను, నీవు కష్టపడినటువంటి దానికి ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాను మోషే అని దేవుడు మాట్లాడుతుంటాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరినటువంటి మనము ఆయన సన్నిధిని గురించి మాట్లాడుకోవటం మాత్రమే కాదు, ఆయన సన్నిధిని గురించి చదవడం మాత్రమే కాదు, కానీ ఆయన సన్నిధిని అనుభవించేటటువంటి వారుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడి సందేశాన్ని మన ముందుకు తీసుకుని వచ్చాడు. ఇటువంటి కష్టకాలంలో కూడా, ఇటువంటి దుఃఖ పరిస్థితుల్లో కూడా, ఇటువంటి కఠినమైనటువంటి కఠోరమైనటువంటి పరిస్థితులు ఇంకా రాబోయే దినాల్లో జరిగినప్పటికీ కూడా ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండి నిత్యం మనల్ని బలపరుస్తూ, నిత్యం ఆయన ఆశ్రయస్థానంగా ఉంటూ, నీవు చేరవలసినటువంటి స్థానాన్ని, నీవు ఆశించినటువంటి ఆధిక్యతలను నీకు అనుగ్రహించాలని దేవుడు మాట్లాడుతున్నాడు కనుక let us believe his promise. ఆయన వాగ్దానాన్ని మనం నమ్ముదాం, ఆయన సన్నిధిని మనం అనుభవిద్దాం. అతి కృప, అతి ధన్యత దేవుడి వాక్యాన్ని విన్న మనందరికీ కలుగచేయనుగాక. ఆమేన్. వాక్యాన్ని విన్నటువంటి మనము, ఆయన సన్నిధిలో చేరినటువంటి మనం కొద్ది నిమిషాలు స్వపరీక్ష చేసుకుందాం.
కొద్ది నిమిషాలు స్వపరీక్ష చేసుకుందాం. ఈ మాసపు మొట్టమొదటి పునరుద్ధరణ దినంలో ఆయన సన్నిధిని అనుభవించాం. ఆయన వాక్యాన్ని స్పష్టంగా విన్నాం. ఆయన కృపను పొందుకున్నటువంటి వారుగా ఉన్నాం. మరి ప్రతి మొదటి పునరుద్ధరణ ఆరాధనలో, ఆదివారపు ఆరాధనలో ప్రభు బలను సమీపించడం కొరకు మనం సిద్ధపడుతున్నాం. కనుక సిద్ధపడి వచ్చినటువంటి మీరందరూ కూడా ఇచ్చినటువంటి సూచనల మేరకు మరి మీ 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 గృహాల్లో సిద్ధపడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. దానికి కావలసినటువంటి ఎలిమెంట్స్ని, మరి ఆ యొక్క పదార్థాలని మీరు సిద్ధం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఆనాడు మరి మన ముందున్నటువంటి దేవుని బిడ్డలకు కూడా ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, ప్రాముఖ్యమైనటువంటి కార్యాలు చేసేటటువంటి దానిలో ఇంటింటా ఆయన రొట్టె విరిచినటువంటి అనుభవం, అపోస్తుల బోధ యందును, ప్రార్థన యందును, రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండాలని సూచించారు. కనుక మరి ఆ మాటను అర్థం చేసుకున్నటువంటి మనము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయంలో నేను కలిగిన దానిని క్రీస్తు వల్ల పొందాను అని చెప్పి ఆయన ఇస్తున్నటువంటి మాటల్లో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చిట్ట చివరి ఘట్టంలో ఏం చేశాడో, ఆ లాస్ట్ సప్పర్ అనేటటువంటి దానిలో భాగంగా ఆయన ఒక పాత్రను తన చేతుల్లోనికి ఎత్తి పట్టుకున్నాడు. ఆకాశం వైపు కనులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు నలుగొట్టబడినటువంటి నా శరీరము, దీన్ని జ్ఞాపకం చేసుకున్నాడని అంటాడు. ఆ తర్వాత మరొక పాత్రను ఆయన చేతిలో పట్టుకొని, ఇది మీ కొరకు చిందించబడినటువంటి క్రొత్త నిబంధన రక్తం అని చెప్తున్నాడు. కనుక మనం అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ప్రతి ఒక్కరూ కూడా స్వపరీక్ష చేసుకోవాలని బైబిల్ సూచిస్తుంటా ఉంది. ఇది ఆషామాషిగా చేసేటటువంటి కార్యం కాదు, ఎవరు పెడితే వాళ్ళు తీసుకునేటటువంటి కార్యం కూడా కాదు. కానీ మనం స్వపరీక్ష చేసుకొని ప్రార్థనాపూర్వకంగా మరి ఇది ప్రభు శరీరం అని, ప్రభు రక్తం అని గ్రహించి దాన్ని తీసుకుని మరి ఆ యొక్క నిబంధనలో భాగస్థులుగా ఉండాలనేటటువంటిదే మహోన్నతుడైన దేవుడు ఇస్తున్న సూచన. లెట్ us టేక్ పార్ట్ ఇన్ ది హోలీ కమ్యూనియన్. ఆయన ఈ సూచనలు వారికి ఇచ్చి తన చేతిలోనికి ఒక పాత్రను తీసుకుని ఆకాశం వైపు కనులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు నలుగొట్టబడిన నా శరీరము, దీన్ని జ్ఞాపకం చేసుకుని సూచించాడు. ఆ తర్వాత మరొక పాత్రను చేత పట్టుకుని ఆకాశం వైపు కనులెత్తి స్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు చిందించబడిన క్రొత్త నిబంధన రక్తము, దీన్ని జ్ఞాపకం చేసుకుని చెప్పాడు. దేవుని బిడ్డలారా, మరి ప్రభు బలను సమీపించడం కొరకు మనం సిద్ధంగా ఉన్నాం. కనుక కొద్ది నిమిషాలు స్వపరీక్ష చేసుకుంటూ ఇది ప్రభు శరీరం అని, ప్రభు రక్తం అని వివేచనతో తీసుకుందాం. మన అతిక్రమాలను కడిగివేయమని అడుగుదాం. దేవునికి సన్నిహితులుగా చేయమని అడుగుదాం. ఆయన సన్నిధిని అనుభవించేటటువంటి ఆశీర్వాదాన్ని దాయచేయమని అడుగుదాం. లెట్స్ ప్రే. సర్వకృపానిదేగు మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. ఈ పునరుద్ధరణ ఆరాధనలో మేము పాల్గొని చక్కని సందేశాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా, మీరు 2000 సంవత్సరాల కంటే ముందుగా భయంకరమైనటువంటి శిలువ మరణాన్ని అనుభవించి మా కొరకు రక్తం కార్చి ఆ రక్తము ద్వారా మా పాప క్రియలను కడిగివేశారనేటటువంటి నమ్మికతో ఈ కార్యంలో పాల్గొంటున్నాం. తండ్రి, మా నిమిత్తమై మా రుగ్మతలను సరిచేయట కొరకు, మా దోషములను సరిచేయట కొరకు మీరు భయంకరమైనటువంటి వేదనను అనుభవించి మీ శరీరం నలగొట్టబడింది నాయన. అందును బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మీరు చిందించినటువంటి ప్రశస్తమైన రక్తమును బట్టి వందనాలు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందని లేఖనంలో సూచించారు. ఈ పరిశుద్ధమైనటువంటి కార్యములు మేము పాల్గొంటుండగా దీని ద్వారా బలమునివ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, మమ్మల్ని సిద్ధపరచండి, స్థిరపరచండి. నీ సన్నిధి నిత్యం మాకు తోడుగా ఉంచండి. మీ ప్రశస్తమైన రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధి చేయండి. హిమము కంటే తెల్లగా మెరిసేటటువంటి అనుభవాన్ని మాకు దయచేయండి. నిర్దోషమైనటువంటి హృదయాలతో మీ యొక్క సన్నిధి చేరేటటువంటి యోగ్యతను దయచేయండి. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునేటటువంటి అనుభవాన్ని దయచేయండి. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆ విధముగానే ప్రార్థించి ఆ రొట్టెను విరిచి మరి తన శిష్యులకు ఇచ్చి, మరి ఇది నా శరీరము, దీన్ని జ్ఞాపకం చేసుకునండి, ఇది నా రక్తము, దీన్ని జ్ఞాపకం చేసుకుని సేవించండి, మరి నా యొక్క సువార్తను ప్రకటించండి, అందరినీ నా శిష్యులుగా చేయని చెప్పారు. కనుక ఈ పరిశుద్ధమైన కార్యంలో పాల్గొందాం. లెట్ us టేక్ పార్ట్ ఇన్ దిస్. ఆయన శరీర రక్తంలో పాల్గొన్న మనము నీతితో సమాధానంతో జీవిస్తూ ఆయన రాజ్యం చేరు పర్యంతము దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించదముగాక. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. 2 అక్టోబర్కి యూత్ రిట్రీట్ ఎంతో దీవెనకరంగా జరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాము. ఫస్ట్ టైం వర్చువల్గా ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్లో యూత్ రిట్రీట్ జరుపుకున్నప్పటికీ కూడా ఎన్నో చర్చెస్ నుంచి ఎంతోమంది యవనస్తులు పాల్గొనడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ మంత్ ఎవ్రీ ఫ్రైడే సాయంత్రం 5:30 నుంచి 7 వరకు వర్క్షాప్స్ ఆర్గనైజ్ చేయబడుతున్నాయి. ఫస్ట్ వర్క్షాప్ 9th అక్టోబర్న ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఫర్ మినిస్ట్రీస్ అనే టాపిక్ మీద జరగబోతుంది. రెవరెండ్ పీటర్ శామ్యుయల్ గారు ఈ టాపిక్ మీద ఈ వర్క్షాప్ని లీడ్ చేయబోతున్నారు. సెకండ్ వర్క్షాప్ క్రిస్టియన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే టాపిక్ మీద జరగబోతుంది. యంగిస్తాన్ ఫౌండేషన్ నుంచి మిస్టర్ అరుణ్ డానియల్ దీన్ని లీడ్ చేయబోతున్నారు. థర్డ్ వర్క్షాప్ క్రియేట్ అన్ అథారిటీ అనే టాపిక్ మీద క్రియేటివ్ చర్చ్ మీడియా గురించి మాట్లాడుతూ మిస్టర్ రికీ రేమండ్ జార్జ్ ఈ వర్క్షాప్ని లీడ్ చేయబోతున్నారు. ఫోర్త్ అండ్ ఫైనల్ వర్క్షాప్ 30th అక్టోబర్కి ఆన్లైన్ కిడ్స్ మినిస్ట్రీ అనే టాపిక్ మీద జరగబోతుంది. ఏ విధంగా కిడ్స్ మినిస్ట్రీ ఎఫెక్టివ్గా క్రియేటివ్గా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీద చేయగలం అనే టాపిక్ మీద ఈ వర్క్షాప్లో మనం నేర్చుకోబోతున్నాం. ఈ వర్క్షాప్స్కి రిజిస్టర్ చేసుకోవడం కోసం ignite.bethesda.in అనే లింక్కి వెళ్ళి మీరు దీని గురించి ఇంకా వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఈ వర్క్షాప్స్కి రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు. సో గమనించండి, ఇగ్నైట్ వర్క్షాప్స్ 9th అక్టోబర్, 16th అక్టోబర్, 23rd మరియు 30th అక్టోబర్స్కి జరగబోతున్నాయి. కాబట్టి ఈ డేట్స్ని ఈ వర్క్షాప్స్ని మీ ప్రేయర్స్లో ఉంచి ఇవి ఎంతోమందికి దీవెనకరంగా జరగాలి అని దీని గురించి ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. ఈ వారం బర్త్డేస్ జరుపుకుంటున్న వారు 6th అక్టోబర్ ఆర్ ఉషారాణి, 7th అక్టోబర్ ఫియోనా నోయల్, 8th అక్టోబర్ కే రవికిరణ్, 10th అక్టోబర్ ఎం భావన. వి విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ బర్త్డే. ఈ సర్వీస్ అనంతరం 10:30కి జూమ్ యాప్ ద్వారా సండే స్కూల్ జరగబడుతుంది. అన్ని క్లాసెస్కి కలిపి జరపబడుతుంది కాబట్టి అందరూ అందులో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతుంది. ఈ వారం అనౌన్స్మెంట్స్కి వచ్చినట్లయితే ప్రతిరోజు ఉదయం 5:30 గంటలకి విజ్ఞాపనం ప్రార్థన జరుగుతున్నాయి. దాంట్లో కూడా పాల్గొనాల్సిందిగా కోరుతుంది. అలాగే స్త్రీల సహవాసం ప్రతి మంగళవారం మరియు శుక్రవారం ఉదయం 11 గంటలకి ఆన్లైన్లో కలుస్తున్నారు కాబట్టి దాంట్లో కూడా పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈవినింగ్ ప్రేయర్స్ మంగళవారము మరియు గురువారము సాయంత్రం 7:30 గంటలకి లైవ్ జరగబడుతున్నాయి. సో ఎవ్రీ ట్యూస్డే అండ్ థర్స్డే మీరందరూ కూడా ఈవినింగ్ ప్రేయర్స్లో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని మేము కోరుతున్నాము. బైబిల్ క్లాస్ 7 o'clock సాటర్డే జరపబడుతుంది. సో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో 4th మాడ్యూల్ జరుగుతుంది, సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఎస్కెటాలజీ. సో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వారు తప్పకుండా ఆ యొక్క బైబిల్ కోర్స్ని బైబిల్ క్లాస్ని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. చర్చ్ విషయమై తెలుసుకోవాలి అనుకుంటే యూ కెన్ ఆల్సో ఫాలో అస్ ఆన్ సోషల్ మీడియా. మీరు యూట్యూబ్లో కానీ, వాట్సాప్లో కానీ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ దాంట్లో మా పేజ్ని ఫాలో అవుతూ ఉంటే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో యూ కెన్ ఫాలో అస్ ఆన్ సోషల్ మీడియా. మీ యొక్క ఆఫరింగ్స్ మరియు దశం భాగాలు మీరు దేవుని పరిచర్య నిమిత్తమే చెల్లించాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్పే కానీ, గూగుల్ పే ద్వారా కానీ, పేటిఎం ద్వారా కానీ మీరు వాటిని చెల్లించవచ్చు. ఫస్ట్ టైం ఈ ఆన్లైన్ సర్వీస్ చూస్తున్న వారికి వెరీ వార్మ్ వెల్కమ్. వీఆర్ గ్లాడ్ దట్ యు జాయిన్డ్ అస్. సో మీరు ఇంకా ఇలానే మాతో కనెక్ట్ అవ్వాలి అనుకుంటే కనుక మీ స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే our pastors, our elders are glad to talk to you. So a very warm welcome once again. Thank you for joining us. Hope you're blessed. అనౌన్స్మెంట్స్ అన్నిటిని జ్ఞాపకం ఉంచుకొని వీటి విషయమే ప్రార్థిస్తూ వీటిలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. ఈ సమయంలో పాస్టర్ గారు ముందుకు వచ్చి క్లోజింగ్ ప్రేయర్ చేసిన తర్వాత మనం ఈ యొక్క సర్వీస్ని క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ఈ వారంలో బర్త్డే సెలబ్రేట్ చేసుకునేటటువంటి వారికి, యానివర్సరీస్ జ్ఞాపకం చేసుకునేటటువంటి వారికి మా ప్రత్యేకమైనటువంటి గ్రీటింగ్స్ తెలియజేస్తుంటున్నాను. ఆ దేవుని యొక్క సంతోషము, సమాధానము మీకు కలగాలని ప్రార్థిస్తుంటున్నాను. మనందరం ప్రార్థించిన రీతిగా గత 2వ తారీఖున యూత్ రిట్రీట్ చాలా ఆశీర్వాదకరంగా జరిగిందని చెప్పడానికి సంతోషిస్తుంటున్నాను. ప్రార్థించిన మీ అందరికీ, పాల్గొన్నటువంటి వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తుంటున్నాను. మనం ఆశించిన దానికంటే ఘనంగా జరిగినట్లుగా తెలియచేయడానికి సంతోషపడుతుంటున్నాను. మరియు ఈ ఫాలోయింగ్ డేస్లో
4 ప్రత్యేకమైనటువంటి వర్క్షాప్స్ ఇగ్నైట్ అనేటటువంటి దానిలో భాగంగా మరి వర్క్షాప్స్ ఆర్గనైజ్ చేయబడుతున్నాయి కనుక మరి ఎవరైతే పాల్గొన్నారో వారెవరు కూడా మిస్ అవ్వకుండా తప్పనిసరిగా ఆ వర్క్షాప్స్లో కూడా పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాల్సిందిగా జ్ఞాపకం చేస్తుంటున్నాను. మరి వాట్సాప్ గ్రూప్స్ని ఫాలో అవుతూ ఈ సంఘ కార్యక్రమాలన్నింటిలో కూడా శ్రద్ధగా పాల్గొనే ప్రయత్నం చేయండి. దేవుని చిత్తం అయితే ఈ కోవిడ్ తీవ్రత అక్టోబర్ మాసంలో తీరినట్లుగా మనం గమనిస్తే ప్రార్థనాపూర్వకంగా నవంబర్ 1st వీక్లో ఫిజికల్ సర్వీసెస్ కొరకు మనందరం కూడా సిద్ధపడాలని నేను ప్రేమతో మనవి చేస్తుంటున్నాను. అది కూడా రివ్యూ చేద్దాం. అక్టోబర్ లాస్ట్ సండే కల్లా పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో చూసుకొని మరి ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళం, ఒకవేళ పెద్దవాళ్ళు రాలేకపోయినా చిన్న బిడ్డలు రాలేకపోయినా కూడా ఆరాధనలు మరి స్టార్ట్ చేయొచ్చా లేదా అనేటటువంటి దేవుని సన్నిధిలో ఈ కొన్ని వరాలు గడుపుతూ అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే. సర్వకృపానిదేగు మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిని అనుభవిస్తూ మీ లేఖన సత్యాలను తెలుసుకొని శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు స్వతంత్రించుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించి దీవించండి. విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరిని బలపరచమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఈ వారంలో బర్త్డే సెలబ్రేట్ చేసుకునేటటువంటి వారిని, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకునేటటువంటి వారిని అందరినీ కూడా మీరు దర్శించి మీ ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు వారికి దయచేయమని, మీరు అనుగ్రహించేటటువంటి సంతోషాన్ని, సంతృప్తిని అనుభవించే భాగ్యాన్ని దయచేయండి. ప్రభువా, గత దినాల్లో తండ్రి మేము ప్రార్థించిన రీతిగా 2వ తారీఖున యూత్ రిట్రీట్ని దీవెనకరంగా జరిగించారు. ప్రభువా, మీకు స్తోత్రాలు. తండ్రి, ఈ సంఘంలో ప్రతి ఒక్కరు, చిన్న బిడ్డలు, యవనస్తులు, స్త్రీలు, పెద్దవాళ్ళందరూ కూడా ఆత్మీయంగా బలపడుటకు మీ కృపా సహాయాన్ని నిత్యము తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు విన్న వాక్యాన్ని మా జీవితాల్లో మీరు ప్రతిఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను. మీ చిత్తమైతే ప్రభువా, ఈ కోవిడ్ తీవ్రత ఈ అక్టోబర్లో తీరిపోయినట్లుగా సహాయం చేయండి. నవంబర్లో ప్రభువా మీరు అనుమతిస్తే మీ కృపను బట్టి మేము ఫిజికల్ సర్వీసెస్లో పాల్గొనటకు మమ్మల్ని అందరినీ కూడా ఆయత్తపరిచి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు చేసిన మేళను బట్టి, చూపుతున్న ప్రేమను బట్టి, మీరు ఇస్తున్నటువంటి సహాయ సహకారాలను బట్టి మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడల అపరాధములు చేయని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించము. ఇలానగా రాజ్యము, బలము, శక్తి నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ ఆరాధనలో పాల్గొన్న మనకును, విశ్వములోని సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్. గాడ్ బ్లెసెస్ ఆల్. ఈ వార కార్యక్రమంలో పాల్గొనండి. మరి దేవుని చిత్తమైతే వచ్చే వారము మరలా ఈ రకంగా కలుసుకుని దేవుని స్తుతిద్దాం. టిల్ దెన్, టేక్ కేర్ అండ్ గాడ్ బ్లెస్ యూ.